ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరస పానము చేయుచు ఉండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా సెబాయీయునులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్యముగా వచ్చి ఆ ఇంట 4 మూలల కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు ఉరిగించుకొని నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబుకు శోధన వచ్చినప్పుడు యోబు యెహోవాను దూషించలేదు, కానీ శోధనను సహించి జయించెను. అందుకే యోబు జీవ కిరీటమునకు అర్హునిగా మార్చబడింది. యోబు వచ్చిన శ్రమలు శోధనలు మనకు రాలేదు, కానీ చిన్న చిన్న శోధనలు మనము జయించలేకపోతున్నాం. యేసయ్యను దూషిస్తున్నాం, శోధనలో నిలిచి ఉండలేకపోతున్నాం. దేవుణ్ణి మరిచి లోకంలో పాపంలో కలిసిపోతున్నారు. శోధన రావాలని మనం కోరుకోకూడదు, కానీ మన జీవితాలలో మనము పరిశోధింపబడుటకు దేవుడు అనుమతించినప్పుడు ఆ శోధనలో నిలిచి జయించుటకు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవుడు మేలు చేసినప్పుడు దేవుని స్తుతించాలి. దేవుడు కీడు చేసినప్పుడు దేవుణ్ణి మనం స్తుతించాలి. అలాగని దేవుడు కీడు చేయవాడా? అట్లా రాదు. నీకు జీవకిరీటం ఇచ్చుటకే, నీవు పరలోక రాజ్యంలో ఉండుట కొరకే నీవు పరిశోధింపబడుటకు దేవుడు అనుమతిస్తాడు. గనుక మేలైన కీడైన, దుఃఖమైన బాధైన, కన్నీలైన వేదనైన, సుఖమైన ఏ పరిస్థితిలోనైనా సరే యేసయ్యను స్తుతించాలి తప్ప దూషించకూడదు. అప్పుడు జీవకిరీటం అనే బహుమానమును ప్రభు వలన మనం పొందుకుంటాం. అందుకని బైబిల్లో వ్రాయబడింది, 10 దినములు శ్రమ కలుగును, ఆ మీదట ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడుతాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ప్రార్థించుడి. ఈ వాగ్దానం మనందరి జీవితాలలో శోధనను సహించి జయించి జీవ కిరీటమును ప్రభు వలన పొందుకునేటట్లుగా చేయునుగాక. ఆమేన్.